ఈ మాటలు వింటా ఉన్నావా? నిన్ను పిలుస్తా ఉన్నాడు దేవుడు. నువ్వెవరివైనా కావచ్చు. ఆయన నిన్ను ప్రేమతో పిలుస్తా ఉన్నాడు. ఏమని పిలుస్తా ఉన్నాడంటే ఆయన సువార్త ఎరగమంటా ఉన్నాడు. అనగా యేసుక్రీస్తు యొక్క సువార్త తెలుసుకోమంటా ఉన్నాడు. అనగా యేసుక్రీస్తు యొక్క సువార్త అంటే ఏమిటి అంటే యేసుక్రీస్తు వారు జననం, యేసుక్రీస్తు వారు ఎవరి కొరకు పుట్టాడు, యేసుక్రీస్తు యొక్క మరణం, యేసుక్రీస్తు వారు ఎవరి కొరకు చనిపోయారు, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం, యేసుక్రీస్తు వారు ఎవరి కొరకు లేచాడు, యేసుక్రీస్తు యొక్క ప్రేమను మనం చూడగలుగుతా ఉన్నాం. అనగా పాపులు రక్షించడానికే భూలోకానికి వచ్చాడు. అనగా నిన్ను నన్ను రక్షించడానికి. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తున్నది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడిచ్చే మహిమను పొందలేకపోతూ ఉన్నారు. అందుకే ప్రేమ గల దేవుడు రక్షించడానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలుస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ చూడుగా ఆయన ఎలా పిలుస్తూ ఉన్నాడంట, ఆయన ఎలా ఉన్నాడు, సువార్త ద్వారా పిలుస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏమంటాడంట, ప్రజలందరినీ కూడా ఆ భారముతో ఉన్న మానవులారా నా దగ్గరికి రండి అంటా ఉన్నాడు. అనగా భారముతో ఉన్న మానవుని పిలుస్తూ ఉన్నాడు. అనగా ఎలాంటి భారం అంటే పాప భారము. అనగా మానవుడి జీవితంలో పాప భారముతో ఉన్నాడు. అనగా మానవుడి యొక్క జీవితం ఎలా ఉండదంటే పాప భారము చేత వంగిపోయి ఉన్నాడు. అందుకే ఆయన పిలుస్తా